ట్రంప్ దమ్ముంటే నన్ను పట్టుకో. ఎవరు ఆయన? అమెరికా అధ్యక్షుడికి కొలంబియా అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరుతున్నారో ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు. నిజంగా సవాల్ అంటే ఇట్లా ఉండాలి, దమ్మున్న సవాల్ ఉండాలి. మన దేశం, మన మోడీ ట్రంప్ ఏం చెప్పగానే ఆయన తానగానే తందాన అంటాడు. కానీ కొలంబో అధ్యక్షుడు ఎంత చిన్న కంట్రీ, అమెరికా ముందు గింత అంతదే. ఆయన ఎంత మొగాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. అవసరమైతే దేశం కోసం మళ్ళీ ఆయుధం పడతా, నన్ను బెదిరించొద్దు, నేను దురాక్రమణలు, క్షిపణులు, హత్యలను అంగీకరించడం. అమెరికా అధ్యక్షుడికి కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో సవాల్ అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను మోడీని ఒకటే అడుగుతాను, మీరు ఎవరైతే కొలంబియా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ధైర్యం చూసి కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి, కొంచెమైనా మీరు మారండి. కొలంబియా తన పద్ధతి మార్చుకోకపోతే మధురో గతే పడుతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు పెట్రో సవాల్ విసిరారు. రా, దమ్ముంటే నన్ను తీసుకెళ్ళు, నీకోసం వెయిట్ చేస్తున్నా అంటూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన కామెంట్ చేశారు. తమ దేశంపై అమెరికా సైనిక చర్య చేపడితే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. గెరిల్లా యుద్ధం వదిలేసాక తాను ఆయుధం పట్టుకోవాలని గతంలో ప్రమాణం చేశారని, కానీ తమ మాతృభూమి కోసం అవసరమైతే మళ్ళీ ఆయుధాలు చేపట్టేందుకు వెనకాడబోనన్నారు. సో నన్ను బెదిరించొద్దు, నేను దురాక్రమణలు, క్షిపణులు, హత్యలను అంగీకరించను. మా రైతులపై బాంబులు వేస్తే వేలాది మంది గెరిల్లాలు ఉద్యమిస్తారు. ఎంతగానో అభిమానించే ప్రెసిడెంట్ను నిర్బంధిస్తే ప్రజలు చూస్తూ ఉండలేరు, ఆగ్రహిస్తారు అని చెప్పారు. మధురోను అమెరికాకు తీసుకెళ్లిన తర్వాత కొలంబియా కూడా అమెరికా ఆగ్రహానికి లోను కావచ్చని ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా కొకైన్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడని ట్రంప్ ఆరోపించారంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా మొత్తానికైతే ట్రంప్కు దమ్మున్న సవాల్ విసిరిండు కొలంబియా అధ్యక్షుడు. సో నేను ఒకటే అడుగుతాను మోడీని, సో ఆయనకున్న ధైర్యంలో ఒక 1% తీసుకోవే, బాగుపడుతుంది మన దేశం. ట్రంప్కు తానా తందని అనుకుంటా ఉండకు దయచేసి. నీ నిర్ణయం నువ్వు తీసుకో. నీకంటూ కోట్లాది మంది ప్రజలు ఉన్నారు నీకోసం ప్రాణాలు అర్పించడానికి, అందరూ రెడీగా ఉన్నారు. ఇంతమంది ప్రజలు, వాళ్ళ దానిలో కనీసం 10 లక్షలు 20 లక్షలు ఉండరు ఆ కొలంబియా దేశంలో. వాళ్ళు గంత ఘోరంగా ఉన్నారు. అంత సవాలు ఇస్తూ ఉంటే మనం మాత్రం అన్ని ముడుచుకొని కూర్చున్నాం, పిరికి పంద లెక్క.